ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అతి మేధావి ఎవరంటే ఈరోజు మరి మొదటి మేధావి రాహుల్ గాంధీ అయితే రెండో మేధావి రేవంత్ రెడ్డి అయ్యాడు. వాళ్ళిద్దరే ఈరోజు పార్టీని నడిపిస్తున్నారు. ఎందుకంటే ఆయన బుద్ధితో నడిపిస్తున్నాడు రాహుల్ గాంధీ అద్భుతంగా, రేవంత్ రెడ్డి డబ్బులతో నడిపిస్తున్నాడు. మొత్తం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్గా కోశాధికారి అయిపోయింది. తెలంగాణ ప్రాంతం అంతా కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ రిసోర్సెస్ స్టేట్ అయిపోయింది. అది విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ చేపడుతున్నటువంటి పునర్విభజన అది రాజ్యాంగ ప్రక్రియ. మరి అది గతంలో ఉన్నటువంటి చట్టం ప్రకారమే చేసినట్లయితే, జనాభా ప్రాతిపదికన చేసినట్లయితే ఈరోజు దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుందనే విషయము అందరూ కూడా చెప్పడం జరిగింది. అందుకే ప్రధానమంత్రి గారు ఇటీవల తమిళనాడు ఎలక్షన్లో స్పష్టం చేయడం జరిగింది. జనాభా ప్రాతిపదికన పెరిగినప్పటికీ కూడా ఏ రాష్ట్రానికి నష్టం జరగకుండా ఇప్పుడున్నటువంటి సీట్ల విభజన ఏదైతుందో అదే విభజనను కొనసాగిస్తూ సీట్ల మరి పెంపుదల చేయాలనే విషయాన్ని చెప్పడం జరిగింది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ పునర్విభజన చేసినప్పుడు దక్షిణ భారతదేశంలో 24% ఉంది పార్లమెంటులో. ఇప్పుడు కూడా 24% ఉంటుంది తప్ప ఒక సీటు 24 కంటే 1% తగ్గడం కానీ పెరగడం కానీ ఉండదు. 24% కాంగ్రెస్ పార్టీ విభజన చేసినప్పుడు ఇప్పుడు వర్తమానంలో 24% నార్త్ ఇండియా ఎక్కువ ఉంది. ఆ సీట్లు ఎవరు చేసి పెంచారు? కాంగ్రెస్ పార్టీ పెంచింది కదా. ఇప్పుడు రేపు పెంచాలనుకుంటున్నటువంటి ఎంత పెరుగుతుందో ఇంకా మనకు డీటెయిల్గా తెలియదు. రేపు పార్లమెంట్లో 3 రోజుల చర్చ తర్వాత ప్రతిపాదనలు అనేక రాజకీయ పార్టీల నుంచి పార్లమెంట్లో వస్తాయి కాబట్టి వచ్చిన తర్వాత అది కార్యరూపం దాలిస్తే కూడా 24% ఉండాలి. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకూడదు, అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరగాలి ఈ పునర్విభజనలో అనే విషయాన్ని కూడా ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. మరి ఈరోజు మనం చేస్తా ఉన్నాం. ఆయన కొత్త విధానం తీసుకొచ్చారు. ఎక్కడ చూడలే. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందట. ఆ తీర్పు ప్రకారము ఈ యొక్క నియోజకవర్గాల విభజన జరగాలంటాడు ఆయన. అది కూడా ఆయన మేధావితనానికి అద్దం పడతా ఉంది. ఈరోజు మనం చేస్తా ఉన్నాను. హైబ్రిడ్ నమూనా అంటే 50% ఏమో జనాభా ప్రాతిపదికన చేయాలంటాడు, 50% సీట్లేమో మరి ఆ రాష్ట్రాల అభివృద్ధి ఆధారంగా అంటే ఎకనామిక్ ఇండెక్స్ ఆధారంగా, అదేవిధంగా జీడిపి వృద్ధి రేట్ ఆధారంగా సీట్లు పెరగాలంటాడు. అది ఎక్కడ కూడా లేదు, ప్రపంచంలో లేదు. అది ప్రపంచంలో కూడా ఈ రకమైనటువంటి ప్రతిపాదన ఎక్కడ కూడా లేదు. ఎక్కడైనా వెనుకబడిన ప్రాంతాలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రాధాన్యత ఇచ్చి ఆ వెనుకబడిన ప్రాంతాలను చేయూతనివ్వాలనుకుంటారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను. రేపు అసెంబ్లీ సీట్లు తెలంగాణలో మరి ఎకనామిక్ ఇండెక్స్ ఆధారంగా, జీడిపి వృద్ధి రేట్ ఆధారంగా చేయాలనుకున్నప్పుడు మరి ఆదిలాబాద్కు సీట్లు తగ్గిస్తారా అని అడుగుతున్నాను. ఖమ్మంకి సీట్లు తగ్గిస్తారా? హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను మాత్రమే సీట్లు పెంచుతాడా అసెంబ్లీకి? ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఆ రకమైనటువంటి ప్రతిపాదనతోటే కాంగ్రెస్ పార్టీ రేపు పునర్విభజనకు సంబంధించినటువంటి కమిటీ ముందు వస్తారా? చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేపు తెలంగాణ అసెంబ్లీలో పునర్విభజనలో సీట్లు పెరుగుతాయి. సీట్లు పెరిగినప్పుడు ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, మెదక్ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ, మహబూబ్ నగర్ కానీ, ఆయన సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ కానీ, ఈ జిల్లాలన్నిటికీ కూడా ఇప్పుడున్నటువంటి నిష్పత్తి కాకుండా, ఇప్పుడున్నటువంటి ప్రతిపాదికన కాకుండా మరి హైదరాబాద్లో బాగా అభివృద్ధి, ఎందుకంటే 70% తెలంగాణ రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తుంది. 70% తెలంగాణ ప్రభుత్వానికి వచ్చేటువంటి రెవెన్యూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి వస్తుంది. కాబట్టి 2 జిల్లాలలో సీట్లు మరి 70% పెంచి మిగతా ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో 30% సీట్లు ఇవ్వాలంటారా? ఏదైనా ఒక ప్రతిపాదన చేస్తే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి,
ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి, అత్యంత మేధావి. నువ్వు రాహుల్ గాంధీ తర్వాత దేశంలో అత్యంత మేధావి ఎవరంటే మన రేవంత్ రెడ్డి గారే. అటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రతిపాదన చేస్తే మరి ఈరోజు దేశమంతా కూడా ఆశ్చర్యపోతా ఉంది. అంతేకాదు ఈరోజు అనేక విషయాలలో ముఖ్యమంత్రి గారు దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి మధ్యన విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. రాహుల్ గాంధీ దీనికి జవాబు చెప్పాలా. ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారో, మీరు గతంలో పునర్విభజన మీరు చేశారు, అనేక దశాబ్దాల పాటు ఈ దేశాన్ని మీరు పరిపాలించారు. మరి మీరు పరిపాలించినప్పుడు మీరు చేయలేని పనులు ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంటే చాతనైతే సమర్థించండి, లేకుంటే నోరు మూసుకొని కూర్చోండి. కానీ తప్పుడు మాటలు మాట్లాడకండి, అబద్ధాలు మాట్లాడకండి, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకండి, వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడకండి. మీరు అంతకుముందు ఇన్ని రోజులు ఏమన్నారు, జనాభా ప్రాతిపాదికన చేయకూడదు, నష్టం జరుగుతుందన్నారు. ఇప్పుడేమో గతంలో ఉన్నటువంటి సీట్ల నిష్పత్తి ఆధారంగానే కొత్తగా సీట్లు పెంచాలంటే ఇప్పుడు మళ్ళా కొత్త పాలెం అందుకుంటున్నారు. కాబట్టి ఇదంతా కూడా చర్చించి చేయాల్సినటువంటి అంశాన్ని రాజకీయం చేయకూడదు. ప్రధానమంత్రి గారు ఈరోజు అన్ని పత్రికల్లో ప్రజలకు తెలిసే విధంగా ఆర్టికల్స్ రాశారు. స్వయంగా ఆయన అన్ని రాజకీయ పార్టీలకు ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. ఇంతకుముందే ఆల్ పార్టీ మీటింగ్ కూడా జరిగింది. వీరు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధంగా ప్రతిపాదన. ఆర్థికంగా ఉన్నటువంటి ప్రాంతాలకు సీట్లు 50% అదనంగా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఏదైతున్నదో ఇది అన్నిటికంటే ముందు గుజరాత్ వస్తుంది. ఆ రకంగా చూస్తున్నారు. మంచిది కాదు. గుజరాత్లో సీట్లు పెరగడమో, తెలంగాణలో సీట్లు పెరగడమో, మరి ఇంకో పుదుచ్చేరిలో సీటు తగ్గడమో, వెనుక ప్రాంతాల్లో సీట్లు తగ్గడమో అది మంచిది కాదు. ఇప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా ఇప్పుడున్నటువంటి సీట్ల నిష్పత్తి ఆధారంగా చేయాలనేదే ఈరోజు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన. ఆ ప్రతిపాదన పైన మరిన్ని నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయండి, సలహాలు ఇవ్వండి ప్రభుత్వానికి. అది మీకు పూర్తి హక్కు ఉన్నది, మీకు అధికారం ఉన్నది, చెప్పొచ్చు. అంతే తప్ప వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడవేతున్నదో ఇది మంచిది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. మేము మరొకసారి రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒకటే, ఈ వితండవాదాలు పక్కన పెట్టి మరి సానుకూలంగా పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా అన్ని రాజకీయ పార్టీలు కానీ ముందుకు రావాలి. ఇది రాజకీయ అంశంగా చూడకూడదు. అల్టిమేట్గా సీట్లు ఎక్కడ పెరిగినా ఎవరు ఎంపీగా ఉండాలనేటువంటిది, ఏ పార్టీ అధికారంలో ఉండాలనేటువంటిది 140 కోట్ల మంది ప్రజలు నిర్ణయిస్తారు. ఈ పునర్విభజన ద్వారా మరి చట్టాలు మాత్రమే పాలకులను గెలిపించవు, ప్రతినిధులను గెలిపించవు, ప్రజలు గెలిపిస్తారు. కాబట్టి అల్టిమేట్గా మనం ప్రజల మధ్యకి వెళ్తాం, ప్రజల నుంచి ప్రజల యొక్క మద్దతు కూడగట్టుకొని గెలవాలి తప్ప మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము చాలా స్పష్టంగా మహిళలకు 33% సీట్లు ఇవ్వడము, గతంలో ఉన్నటువంటి నిష్పత్తి ఆధారంగానే, గతంలో ఉన్నటువంటి సీట్ల ఆధారంగానే ఏ రాష్ట్రానికి నష్టం జరగకూడదు. ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక మంది మేధావులతో చర్చించిన తర్వాత ఈ యొక్క తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని అందరూ కూడా పెద్ద మనసుతో మరి స్వాగతించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.